మన మంచితనం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ నేను ఒక అడుక్కునే అతనికి 100 రూపాయలు అలా హెల్ప్ చేశాను అనుకుందాం. అరే తినరా బాబు నీ ఫ్యామిలీని చూసుకొని 100 రూపాయలు 10,000 ఇచ్చాను అనుకుందాం. మంచోడిని అవుతానా నేను? ఒక స్ట్రేంజర్ తో మనం బిహేవ్ చేసే పద్ధతిని బట్టి మన మంచితనం అనేది డిసైడ్ అవ్వదండి. అంటే నువ్వు ఒక అడుక్కునేవాడు ఎవడో తెలియదు నీకు, వాడెవడో సమ్ స్ట్రేంజర్ అనాథాశ్రమంకి వెళ్ళావో లేకపోతే సమ్ ర్యాండమ్ పర్సన్ కి నువ్వు హెల్ప్ చేసి నువ్వు ఇంట్లో నీ పక్కన ఉండే వాళ్ళతో, నీ ఫ్యామిలీ మెంబర్స్ తోనో లేకపోతే నీ వర్క్ ప్లేస్ లో కొలీగ్స్ తో, ఎందుకంటే నువ్వు వర్క్ లో ఆల్మోస్ట్ 8 to 12 అవర్స్ ఉంటాం వర్క్ లో. సో ఆ వర్క్ ప్లేస్ లో ఉన్న వాళ్ళతో లేకపోతే ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళతో మనం టాక్సిక్ గా ఉంటూ వాళ్ళ మీద హేట్రెడ్ పెంచుకుంటూ లేకపోతే వాళ్ళని ఊరికి నాగ్ చేస్తూ ఇరిటేట్ చేస్తూ లేకపోతే గొడవలు పెట్టుకుంటూ ఇంట్లో అంతా టాక్సిక్ వాతావరణం పెట్టుకొని నేను వెళ్ళి బయట 100 రూపాయలు 1000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి ఒక ప్రాణం కాపాడినా సరే నేను శుద్ధ పోసనే, నేను మంచోడిని కాదు. ఇప్పుడు ఒక హార్ట్ పేషెంట్ వచ్చాడు, సమ్ సివియర్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్, చచ్చిపోతాడు. అతని పక్కన నేను కూర్చొని రాత్రంతా జాగారం చేసి అతని ప్రాణం కాపాడాను. అతని దృష్టిలో నేను దేవుడిని అవుతా. కానీ నేను ఇంట్లోకి వెళ్ళి నేను టాక్సిక్ గా నా ఫ్యామిలీ మెంబర్స్ ని నేను మిస్ట్రీట్ చేస్తున్నాను అనుకోండి, మంచోడిని అవ్వను నేను. ద డెఫినేషన్ ఆఫ్ బీయింగ్ గుడ్ ఈజ్ నాట్ హౌ యూ బిహేవ్ విత్ స్ట్రేంజర్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ బిహేవ్ విత్ యువర్ ఫ్యామిలీ, how you behave with your colleagues whom you see daily, because the burden of your character or the burden of your behavior lies on them. రోజు వాళ్ళు నీ టాంట్రమ్స్, నీ స్వింగ్స్, నీ ఈగోస్, నీ హేట్రెడ్, నీ టాక్సిసిటీ భరించేది వాళ్ళు. వాళ్ళ దగ్గర నువ్వు చేసే బిహేవియర్ ని బట్టి నీ మంచితనం అనేది ఉంటుంది. నేను చాలా మంచోడిని, నేను చాలా భక్తిగా ఉంటాను, నేను ఇన్ని ప్రార్థనలు చేస్తాను, పూజలు చేస్తాను అనుకుంటాను. కానీ అట్లాంటి వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ తో వాళ్ళ బిహేవియర్, హేట్రెడ్ లేకపోతే ఒకలాంటి సెల్ఫిష్నెస్, ఈగో ఇట్లాంటివన్నీ ఉంచుకొని మైండ్ లో మంచితనం, నేను మంచోడిని, నేను భక్తిపరుణ్ణి, స్వర్గానికి వెళ్తాను, పరలోకానికి వెళ్తాను అనుకుంటే, నేను ఇంత ప్రార్థనలు చేస్తాను, ఇంత చందాలు ఇస్తాను దేవుడికి అనుకుంటే దట్ డజంట్ మేక్ యూ ఏ గుడ్ పర్సన్. పీపుల్ షుడ్ రియలైజ్ దిస్ అండి. ఏమో నేను ఇప్పుడు ఇలా వీడియోలు చేస్తున్నాను, డాక్టర్ సూపర్, మంచి మంచి వీడియోలు చేస్తున్నాడు, ఈయన మీరు చాలా గుడ్ సార్ అని చాలా మంది కామెంట్స్ పెడతా ఉంటారు. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ట్రీటింగ్ మై ఫ్యామిలీ వెల్, ఆర్ ఇఫ్ ఐఎమ్ టాక్సిక్ టు మై కొలీగ్స్ ఆర్ మై సబార్డినేట్స్, నా కింద జూనియర్ డాక్టర్స్ నో, నర్సెస్ నో లేకపోతే సమ్ అదర్ స్టాఫ్ నో, నేను ఒక టాక్సిక్ గా లేకపోతే నేను ఒక హేట్రెడ్ తో చిన్న చూపు చూస్తూ ఊరికి నాగ్ చేస్తూ వాళ్ళకి కంప్లైంట్ చేస్తూ అలా బిహేవ్ చేస్తున్నాను అనుకోండి, దట్ డజంట్ మేక్ మీ ఏ గుడ్ పర్సన్. ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ దిస్ టాపిక్ అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అందరం మనం మంచిగా ఉండాలి, మనుషులు అంటేనే మంచోళ్ళు అని ప్రకాష్ రాజ్ చెప్పినట్టు మంచిగా ఉండాలనుకుంటాం. బట్ నీ మంచితనం అనేది ఫస్ట్ నీ క్లోజ్ పీపుల్ తో, నీ బిహేవియర్ తో స్టార్ట్ అవ్వాలి. ఐ డోంట్ నో ఈ మెసేజ్ ఎవరికి ఇంపార్టెంటో, బట్ ఐ హోప్ ఇట్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్ అట్లీస్ట్ ఇన్ ఫ్యూ మైండ్ సెట్స్.